5 ఏళ్ల తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో? రౌడీజం పెరిగిందా లేదా? భూ కబ్జాలు పెరిగాయా లేదా? గ్రానైట్ దొంగ వ్యాపారం పెరిగిందా లేదా? మాట్లాడితే తాగేసి వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇప్పిస్తారు, అది నాసిరకం బ్రాంది, అది తాగతారు, ఇంకా వాడి ఆరోగ్యం పోయింది, మనకు శాంతి లేదు. అవునా కాదా? యువతను పెడదారిని పట్టించారు. నేను ఒకటే ఆలోచించాను, యువతను ముందుకు తీసుకుపోవాలని నేను ఆలోచిస్తే వీళ్ళు పెడదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని కోరేది ఒకే ఒక విషయం. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడ అభివృద్ధి అంతా మనమే చేశాం. 220 kVA సబ్ స్టేషన్ కానీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఐటీఐ బిల్డింగ్ కానీ, రాళ్లబదుగూరులో జూనియర్ కాలేజ్ కానీ, ఏపీ మోడల్ స్కూల్ కానీ, అన్ని స్కూల్స్ కి ప్రహరీ గోడలు కానీ, పాలారుపై చెక్ డ్యాములు కానీ, టీటీడీ కళ్యాణ మండపాలు కానీ, 1-2 కాదు, అన్ని పనులు మనమే చేశాం. అదే మాదిరిగా రాళ్ల గంగమ్మ గుడికి 5 సెంట్లు ఇస్తే అది కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడైనా సరే సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ పొలాలకు పోయే రోడ్లన్నీ వేయించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, గ్రామంలో పరిశుభ్రంగా అవడం కోసం నేను ఆ రోజు చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి షెడ్లు కట్టాను, అవి కూడా పోయినాయి. అదే మాదిరిగా మరుగుదొడ్లు కట్టాం, వంట గ్యాస్ ఇచ్చాం, ఇంకో పక్క వీధి దీపాలు వేసాం, మంచినీరన్నీ కూడా ఎన్టీఆర్ జలశ్రీ కింద 2 రూపాయలకి 20 లీటర్లు మినరల్ వాటర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దాన్ని కూడా నాశనం చేసేశారు. ఇవన్నీ కూడా ఈరోజు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తాను. అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు కానీ, డబల్ రోడ్లు కానీ వేయించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ కూడా వేయిస్తాను. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు శాంతిపురం గడ్డూరు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు డబల్ రోడ్డు కావాలన్నారు, తప్పకుండా వేయించే బాధ్యత తీసుకుంటాం. శివరామపురం నుండి వయా కొలమడుగు వరకు, దండికుప్ప వరకు డబల్ రోడ్డు కావాలన్నారు, కూడా వేస్తాం. రాళ్లబదుగూరు నుంచి శివరాంపురం వయా గోవిందపల్లి వరకు డబల్ రోడ్డు కావాలన్నారు. ఇవే కాకుండా అన్ని గ్రామాలకు అనుసంధానం చేద్దాం. అది చేసి ఇప్పుడే ప్రణాళిక తయారు చేసుకుంటాం. ప్రభుత్వం వస్తానే అమలు చేసే బాధ్యత పార్టీ తీసుకుంటామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. శాంతిపురంలో ఏవైతే ఎక్కడన్నా వేకంటి భూములు ఉంటే అవన్నీ రిజర్వ్ చేసి అవసరమైతే కొన్ని భూములు అక్వైర్ చేసి కూడా మళ్ళా మన పిల్లలకు ఉద్యోగం కల్పించడానికి ఇండస్ట్రీస్ పెట్టే బాధ్యత తీసుకుంటాను. ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు యువత ఉన్నారు, యువతను చూస్తే నాకు కొండంత ధైర్యం. తమ్ముళ్ళు, యువత 18-20 సంవత్సరాల నుండి యువత ఆలోచించండి, ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా 5 ఏళ్లలో? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డిఎస్సి పెట్టాడా? టీచర్ ఉద్యోగం ఇచ్చాడా? ఇండస్ట్రీస్ వచ్చాయా? ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? ఇంకా మీకు మాత్రం కోపం రాలా? కోపం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట వస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే యువత అంటే లెక్కలేనితనం. ముఖ్యమంత్రికి మాత్రం ఉద్యోగం కావాలి, మంత్రులకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఉపయోగించుకుని సంపాదన చేయాలి, రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి. మా తమ్ముళ్ళు మాత్రం బాగా చదువుకుని ఇప్పుడు కూడా మీ అమ్మ నాన్న పైన వాళ్ళు వ్యవసాయం కూలి పనులు చేస్తే ఆ డబ్బుల పైన ఆధారపడే పరిస్థితి ఉండాలి. ఏంటి అరాచకం? ఆ రోజు నేను 3000 రూపాయలు మీకు అందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చి
5 సంవత్సరాల్లో అప్పట్లోనే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఈ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నాం, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా. అంతేకాదు సంవత్సరం 4 లక్షల మందికి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తమ్ముళ్ళు అడుగుతున్నా, జాబు రావాలంటే మళ్ళీ బాబు రావాలంటే మీరేం చేయాలి? 100 రోజులు మీరు సైకిల్ ఎక్కండి, గ్రామం తిరగండి. ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని చిత్తుగా కొట్టండి. ఆ తర్వాత ఏ విధంగా మీ భవిష్యత్తు తీర్చిదిద్దాలో దిద్దే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఇంకో పక్క రైతులున్నారు. ఈ మండలంలో ఎక్కువ వాణిజ్య పంటలు వేస్తాం. అందుకే హామీ ఇస్తున్నాం, వచ్చిన వెంటనే హంద్రి నీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇస్తాం. ఎక్కడన్నా కొన్ని బయటకు పోకపోతే అదనంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా వాణిజ్య పంటలు పండిస్తాం, మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం, ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. ఫైనల్ గా మీరు చూస్తే ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కావాలన్నారు. అవసరమైతే వాణిజ్య పంటలన్నిటికీ ఒక మార్కెట్ యార్డ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలో చేస్తాం. ఇక్కడనే విమానాశ్రయం 100 కోట్ల రూపాయలు మళ్ళా దాన్ని కడతాం. కట్టి మీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా, లేకపోతే కార్గో పెట్టి మీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది, రైతే రాజు అవుతాడు. అన్నదాత కింద ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా. మళ్ళీ రైతు చేసే వ్యవసాయానికి అండగా నేను ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క బండపల్లి 66, 64 పెద్దూరు, రాళ్ల బదుగూరు, కోనేరు కుప్పం ప్రాంతాల్లో ఎక్కువ గ్రనైట్ ఉంది. నిన్న మొన్న అడుగుతున్నారు, ఒక ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. ఏదైనా కానీ ఈ గ్రనైట్ అంతా హిస్టారికల్ గా మాన్యుమెంట్స్ అన్ని మంచి ఆర్కిటెక్చర్ను తయారు చేసి కళలుండే వ్యక్తులు మన కుప్పంలో ఉన్నారని, దీనికి గాని మంచి సైట్ ఇస్తే అక్కడనే తయారు చేసి మార్కెట్ చేసుకుంటారని ఇప్పుడు అన్నారు. నేను ఒకటే చెప్తున్నా, దొంగలిచ్చిన దొంగల యొక్క లెక్కలు కక్కిస్తా, వీళ్ళు ఏం చేయాలో మళ్ళా రికవర్ చేపిస్తా. ఆ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నా, నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు, ఈ రోజు నీది, రేపు ప్రజలది. ఆ ప్రజా ప్రభుత్వంలో నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా. ఇక్కడ ఇది మళ్ళీ గ్రనైట్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం. స్థానికంగా ఉండే వాళ్లే పనులు చేసుకుంటూ చేస్తాను. ఇక్కడ ఈ రోజు నేను ఒక స్టేట్మెంట్ చూశాను. జనార్దన్ నాయుడుని ఒక ఆయన పక్క ఉండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది. ఆయనకు ఒక గ్రనైట్ ఇది ఉంది. కంకర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆయన చూస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బెదిరించి పక్కనుండే పలమనేరు ఎమ్మెల్యే లాగేసుకున్నాడా లేదా? లాగేసుకుని ఇక్కడే ఉన్నాడు. ఈయన వద్దుగా ఆయన చూడండి మీరు. ఆయన బాధ నేను చెప్పుకుంటే పేపర్లో చూశా నేను. ఏం తమ్ముడు, ఆయన ఆస్తి కొట్టేయడం తప్ప రైటా? ఒప్పుకుంటారా మీరు? రేపు మీ ఆస్తి కూడా మరి కొట్టేసి ఏమవుతారు మీరు?
కడాన కొట్టేసి వాళ్లే చేసుకుని కరెంటు బిల్లుని పంపించారు. గొప్పవాళ్లే కదా తమ్ముడు. అంటే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నువ్వు పెద్ద గొప్పలు చెప్తున్నావు కదా, నీ పక్క ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు, నేను సాక్ష్యం చెప్పా, టికెట్ ఇవ్వకుండా మాని 200 కోట్లు సంపాదించాడు ఈ గ్రెనేట్ లాగేసుకుని. ఇప్పుడు నేను అడుగుతున్నా, గొప్పగా మాట్లాడుతున్నావు కదా, నీ మంత్రి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచేశాడు. ఏ పెద్దలో ఏ రేటో తెలియదు. ఇన్ని వందల వేల కోట్లు దోచేశాడు. ఆయన ఇంట్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి. ధైర్యం ఉందా అని ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నేను తీసేస్తావా అని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, తీసేయాలా లేదా? చప్పట్లు కూడా చెప్పండి తీసేయాలంటే. అంటే నీ భాగస్వాములకు మాత్రం, నీ వాటా అంటే కమిషన్ ఏజెంట్లకు మాత్రం ఏమి చేయను, పేదలు పరుస్తావు. నేను అడుగుతున్నా, ఈరోజు ఎమ్మెల్యేలు చెడిపోయారంటే, ప్రజా దోహులుగా మారారంటే, ప్రజల్ని దోచుకున్నారంటే దానికి కారణం ఎవరు? కారణం ఎవరు? కారణం ఎవరు? మారాలి రాష్ట్రంలో, ఎవరు మారాలి? పైకోపోవాలి. ఏంటి టెన్షన్? నాకు అనిపిస్తుంది, నిన్న చూశాను సాక్షి విలేకరి, సాక్షాత్తు సాక్షి విలేకరులు హెచ్చర్లో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎవరో కాదు, సాక్షి విలేకరే. ఇంకో పక్క కాళహస్తి ఎమ్మెల్యే పిఏ, ఆ పిఏ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు కానీ ఆత్మహత్య హత్య తెలియదు. వాటాలు కుదరనందువల్ల ఎక్స్పోజ్ అయింది, దానివల్ల మనిషి ఎగిరిపోయాడు. ఇంకో పక్క ఈరోజు ఇక్కడే చెప్పాను ఎమ్మెల్యే కథ. అంటే 1-2 కాదు, ఇలాంటివి చాలా ఎక్కువ జరిగే పరిస్థితి వచ్చింది. మన నియోజకవర్గంలో 500 మంది పైన అక్రమ కేసులు పెట్టారు. ఇక్కడే మన ఎమ్మెల్సీ శ్రీనివాసులు కూడా జైల్లో ఉండొచ్చారు. తమ్ముళ్ళు విశ్వనాథ నాయుడు అందరూ కూడా ఎక్కడెక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చారు. ఏంటి దౌర్భాగ్యం? దౌర్భాగ్యం అవునా కాదా? రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టాలా? వదిలిపెట్టాలా అని అడుగుతున్నా. ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు? సైకో అవునా కాదా? అంటే ఈ రాష్ట్రంలో బతకడానికి మనకు అర్హత లేదా? ఏంటి అహంకారం? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి యొక్క నియంత పోకూడదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా. 45 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ప్రతి ఒక్కరూ నిద్ర లేస్తే లేకుంటే పడుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, రేపో ఎల్లుండో ఇంకొక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం భయంకరమైన చట్టం. ఈ చట్టం మీరు ఒకసారి చూస్తే ఇది ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. ఇది 31/10/2023 నుంచి అమల్లోకి వస్తుంది. తమ్ముళ్ళు మొన్నే సర్వే చేశారు. ఆ సర్వే రహస్యం మనకు తెలియదు. మీ భూమి మీ పేరుతో ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పేరుతో ఉందో తెలియదు. ఆ పరిస్థితికి వచ్చేసాం. ఈ చట్ట ప్రకారం అన్ని టైటిల్ డీడ్స్ పోతాయి, ROR పోతుంది, ఉండే వ్యవస్థ పోతుంది, కొత్త వ్యవస్థ పెడతానంటున్నాడు. వ్యవస్థను పెట్టి కడాన మీ భూమి కొట్టేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈజీగా కొట్టేస్తారు, నెంబర్ మారుస్తారంతే. మీరు నిద్రలేసి చూసుకుంటే అది కూడా మీకు తెలియదు. 22A అంటారు, అంటే ఇది ప్రభుత్వ భూమి. అక్కడి నుంచి వస్తాడు బ్రోకర్, వస్తాడు, ఇది ప్రభుత్వ భూమి కాదు, నేను ఇప్పిస్తా నీకు, నాకు వాటా ఎంత ఇస్తావు. అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రిగా నాకు ఒక అనుభవం ఉంది.
నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యంలో చూశాను. తెలంగాణలో ఉండే టైటిల్ డీడ్స్ అన్ని భూములకి చాలా డిస్ప్యూట్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ లో పర్ఫెక్ట్ గా ఉంటాయి. దానికి కారణం ఇక్కడ బ్రిటిష్ పాలన, అక్కడ నిజాం పాలన. నిజాం పాలనలో ఒకే భూమి ముగ్గురు నలుగురు పేర్లతో రాసేసేవాళ్ళు. ఇక్కడట్ట కాకుండా జమాబందీ చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి కేఎంలు విఎంలు కూర్చొని జమాబందీ చేసి మన భూమి మంది అని సర్టిఫికెట్ చేసేవారు. అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భూమికి నేను శిస్తు కట్టడం ఏంటి, స్వతంత్ర భారతదేశంలో అవసరం లేదు, భూమి శిస్తు రద్దు చేస్తా, గ్రామాధికారులు రద్దు చేస్తా అని రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.